వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు. మా వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ స్టోరీలో ఏం జరగబోతుందో చూసేద్దాం. అమ్మా సిరి, ఇంకా లేవలేదా? బారెడు పొద్దెక్కినా నీకు నిద్ర మాత్రం సరిపోదు. మీ అమ్మ అతిగారబ్బం చేసి నిన్ను బాగా చెడగొడుతుంది. అదే లేస్తుందిలేండి. ఇప్పుడు అది లేచి ఏం పని చేయాలి? అది కాదే, అమ్మాయిని రేపు అత్తవారింటికి పంపాక కూడా ఇలాగే పడుకుంటే కుదరదు కదా. అందుకే ఇప్పటి నుంచే తనకు అన్ని పనులు అలవాటు చేయి. కనీసం టిఫిన్లు కూడా చేయడం రాకపోతే ఎలా? లేకపోతే రేపు పెళ్ళయ్యి అత్తగారింటికి వెళ్ళాక తనే ఇబ్బంది పడుతుంది. ఏం పెంపకం అని మళ్ళీ మనల్నే తిడతారు. అయినా నా కూతురికి అత్తారింటికి వెళ్ళే అవసరం ఏముంది? బోలెడంత కట్నం ఇచ్చి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుంటాను. ఇదిగో, ప్రతిదీ డబ్బుతోనే అయిపోతుందని అనుకోకు. అన్నిటినీ డబ్బుతో కొనలేం. డబ్బు ఆశ చూపితే అందరూ వస్తారనుకోవడం నీ భ్రమ. ఆత్మాభిమానం కలవారు ఎవ్వరూ డబ్బుకి లొంగరు. చెప్పిన నీతులు చాలు. ఇక మీరు ఆఫీస్కి బయలుదేరండి. అయినా దాని పెళ్ళికి తొందర ఏమొచ్చింది? ఇంకా చదువుకుంటుంది కదా, అప్పుడు చూడొచ్చులే. ఎప్పుడు ఏం చేయాలో నాకంతా బాగా తెలుసు. అయినా నువ్వు నా మాట ఏ రోజు విన్నావు గనక లోకంలో నీకు ఒక్కదానికే కూతురున్నట్టు దాన్ని మరీ అంతలో ఎత్తికెక్కించుకున్నావు అనుకో, అది ఇంకా సోమరిపోతులా తయారవుతుంది. ఇప్పటికే నీ అలసి చూసుకొని పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడుతుంది. నువ్వు ఇలాగే గారాబం చేస్తే రేపు పెళ్ళయ్యాక నువ్వు కూడా వాళ్ళ అత్తారింట్లో పనిచేయడానికి నీ కూతురు వెనకాల వెళ్ళాలి. మరి ఆడపిల్లకి ఇంత గారాబం పనికిరాదు. మాకు కూతురు లేదా, మేం పెంచలేదా? అవునమ్మగారు, ఊర్లో వాళ్ళంతా కూడా మన సిరమ్మ గురించి అంతే అనుకుంటున్నారు. సిరి వట్టి బద్ధకస్తురాలని, పని చేయడం చేత కదని, సోమరిపోతని. దానికి బుద్ధి లేకపోతే వాళ్ళమ్మ తిలోత్తమ్మకైనా బుద్ధి ఉండాలి గాని ఆడపిల్లని అలాగే ఎవరైనా పెంచుతారా? బెడ్ పైకి కాఫీలు, టిఫిన్లు, కాళ్ళకి చెప్పులు అందించడం అని ఒకటే చెవులు కొరుక్కుంటున్నారమ్మా ఊర్లో వాళ్ళు. అసలు ఆడపిల్లంటే ఎలా ఉండాలి? పొద్దున్నే లేచి ఇల్లు ఉడ్చి ముగ్గేయాలి. కానీ మన సిరమ్మకి ఇవేమీ చేత కాదు. వండి పెట్టి కూర్చొని తినమంటే తింటుంది. ఎంత గారాబో నేను ఎక్కడా చూడలేదమ్మా. ఈ తల్లి కూతుర్లకే సరిపోయింది. మమ్మీ, ఎంతసేపు ఇంకా బెడ్ కాఫీ తీసుకురాలేదేంటి? ఓసేయ్, నీకు సిగ్గులేదా? ఈడొచ్చిన పిల్లవి, ఇంట్లో అన్ని పనులు నువ్వే చేయాల్సింది పోయి నువ్వే తిరిగి సేవలు చేయించుకుంటున్నావా? నువ్వేమన్నా పెద్ద మహారాణి అనుకుంటున్నావా? ఏంటి ముసలి వాగుతున్నావు? నేను వాగడం కాదు, రేపు నీకు కాబోయేవాడు నీ ముక్కు పిండి నీ చేత పని చేయిస్తాడు. నీ మహారాణి పెట్ట అక్కడ కుదరదు. ఇప్పుడు తెగ సాధించుకుంటున్నావు. ఎన్నాళ్ళులే కిరణ్ పెళ్ళయ్యే వరకు. తర్వాత వచ్చే కోళ్ళు నిన్ను మీ అత్తారింటికి తరిమేస్తుంది. అయినా అదంతా మీ భ్రమ గాని మన సిరమ్మని చేసుకునే ధైర్యం ఎవరికుంది? ఏంటి ఇందాకటి నుంచి తెగ పేలుతున్నావు? పని మనిషివి, పని మనిషిలాగా ఉండు. నా కూతురు నా ఇష్టం. ఉరుమురిమి మంగళుడి మీద పడ్డట్టు నేను ఒక్కదాన్ని దొరికాను మీకు. తుర్రుమంటూ ఒంటి కాలు మీద వస్తున్నారు. ఇదిగో ఈ రంగమ్మ సంగతి మీకు తెలీదు. నాకు తిక్కరేయిందనుకో, ఇప్పటికిప్పుడే పని మానేస్తాను. నాకు మీ ఇల్లు కాకపోతే 100 ఇల్లులు ఉన్నాయి. ఏమనుకుంటున్నారో? మనకి మనసులో దాచుకోవడం తెలీదు. ఏదైనా మొహం మీద అనేయడమే. అయినా మీ తల్లి కూతురు గురించి నాకెందుకులే. మీకు టిఫిన్ ఏం కావాలో చెప్తే చేస్తాను. అమ్మా, దీనికి మనం ఓనర్లమా, అది మనకి ఓనరా? నాకేమీ అర్థం కావట్లేదు. దాని గురించి నీకు తెలిసిందే కదే. అసలే ఈ పట్టణంలో పని వాళ్ళు దొరకడం చాలా కష్టం.
అదే దాని ధీమా అంట. నువ్వేంటి అప్పుడే లేచావా? వెళ్ళి పడుకో కాసేపు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఎల్లమ్మా ఎల్లు, వెళ్ళి హాయిగా పడుకో. మీ తల్లి కూతుళ్ళకి నేను చెప్పేది ఇప్పుడు అర్థం కాదులే. నీకు ఓకేనా అమ్మా? చాలా సంతోషంరా. ముందు ఈ విషయాన్ని ఆ రాక్షసులకి చెప్పు. తిలోత్తమ్, కిరణ్, సిరి, ఒకసారి ఇలా రండి అందరూ. రంగమ్మ, నువ్వు కూడా. ఏమైందండి, ఎందుకు అలా పిలిచారు? కిరణ్ ఎక్కడా? ఏమైంది నాన్న? ఇలా రా. నీకు స్వాతికి వచ్చే నెలలో పెళ్లి. ఏంటండి మీరు మాట్లాడుతుంది? ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు? ఒకరిని అడిగి నిర్ణయం తీసుకోవాల్సిన కర్మ నాకు లేదు. కొంతమందికి ఈ పెళ్లి ఇష్టం లేనట్టుందిరా. ఏంటి మమ్మీ ఇది? డాడీ ఏం మాట్లాడుతుండు? కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళి పెళ్లి కుదుర్చుకొని వచ్చారా? నువ్వేంట్రా పెళ్ళనగానే బాగా సిగ్గుపడిపోతున్నా? అదేంటమ్మా, స్వాతి చాలా మంచిది, మీతో బాగా కలిసిపోతుంది కదా. అయితే ఇప్పుడు మీ అందరికీ ఈ పెళ్లి ఓకే అన్నమాట. డాడీ, ఈ పెళ్లి నాకు కూడా ఇష్టం లేదు. ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. విన్నారుగా, త్వరలో నా మనవరాలు రాబోతుంది నా ఇంటికి. పెళ్ళి ఆపడానికి అడ్డదిడ్డమైన ప్లాన్లు ఏమి వేయకండి. బాగా మండుతున్నట్టుంది లోపల. ఏంటి మమ్మీ, మనం ఇంట్లో మనుషులకు కూడా లెక్కలేదా డాడీకి? అమ్మగారు, నేను ఒక విషయం చెప్పనా మీకు? ఏంటే చెప్పు. అదే అమ్మగారు, ఆ స్వాతి ఒక్కటే కూతురు కదా వాళ్ళకి. మరి ఆ పిల్ల ఆస్తంతా మీకే వస్తుంది కదా. మీరు ఇవేమీ ఆలోచించకుండా పెళ్ళి ఇష్టం లేదంటారేంటి? అవునే, నేను ఇదంతా ఆలోచించలేదు. ఏంటి మమ్మీ? నేను చెప్పేది చెప్పినా ఇక మీ ఇష్టం అమ్మగారు. అవునే, అది చెప్పింది నిజమే. ఆ స్వాతి గనక మన ఇంటికి కోడలు వచ్చిందనుకో, దాంతోపాటు ఆస్తి వస్తుంది, అలాగే అది మనకి పని మనిషిలాగా కూడా ఉంటుంది. ఏమో మమ్మీ, నాకైతే ఇష్టం లేదు. ఆ పల్లెటూరు దాన్ని చేసుకొని ఇంట్లోకి వచ్చాక దాన్ని కీలు బొమ్మలాగా ఆడుకోవచ్చే. అంతే అంటావా? పెళ్ళయ్యాక నువ్వే చూస్తావుగా. ఏ స్వాతి, నా కూతురికి కాఫీ ఇచ్చావా? లేదత్తయ్య, ఇంట్లో పని ఎక్కువగా ఉండడంతో ఇవ్వలేదు. నువ్వు నా కూతురికి కాఫీ ఇవ్వడం కంటే నువ్వు పెద్ద పొడిచే పనే ఉంది ఇక్కడ. అత్తయ్య, ఇలా గారాబం చేసి మన సిరి అత్తగారింట్లో ఇబ్బంది పడుతుంది. తన ఈడు ఆడపిల్లలందరూ ఎంచక్కా పనులు నేర్చుకుంటున్నారు. ఎంత ధైర్యం నీకు, బోడి మొహం దానా! నువ్వెంత, నీ బతుకెంత? ఏదో ఆడపడుచు కూతురు కదా అని నీ మీద జాలితో నా కొడుకిచ్చి పెళ్లి చేశాను. అలాంటిది నువ్వు నాకు నీతులు చెప్తావా నా కూతురు గురించి? చూడు, నా కూతురు ఈ ఇంటికి మహారాణి. ఈ ఇంటికి కోడలిగా పెత్తనం చేయాలనుకుంటున్నావేమో. నువ్వు ఈ ఇంటికి కోడలివి కాదు, పెద్ద పని మనిషిని మాత్రం మర్చిపోకు. ఏంటమ్మా ఇది? మీ అత్తగారు ఆడపడుచు మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతుంటే మీ ఆయన గారికి చెప్పొచ్చు కదమ్మా. ఎందుకు భరెత్తున్నారు? చూడు రంగమ్మ, సంసారం అన్నాక ఇలాంటివన్నీ సహజమే. ఇప్పుడు నేను చెప్పేది విని ఆయన వాళ్ళ అమ్మకి దూరం అయితే తల్లి కొడుకులు విడదీసిన పాపం నాకు తగులుతుంది. నేను చెప్పేది విని ఆయన వేరే కాపురం పెడతారు, ఇల్లు 2 ముక్కలవుతుంది. గుమ్మం లోపలున్నంత వరకే మనకి విలువ ఉంటుంది. ఒక్కసారి గడప దాటితే లోకులకు కూడా మనం చులకనైపోతాం. ఇంటి కోడలిగా ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడడం నా బాధ్యత. తప్పదు, కొన్నాళ్ళు భరించాల్సిందే. రంగమ్మ, రంగమ్మ! అయ్యో, ఏమైందమ్మా? స్వాతమ్మ! స్వాతి, స్వాతి, ఏమైంది? హాస్పిటల్కి వెళ్దాం. ఛీ, వీళ్ళేం మనుషులో ఏమో,
కాస్త కూడా జాలి దయ లేదు. ఈ తల్లి కూతుళ్ళు కలిసి ఆ స్వాతమ్మని ఎంత హింస పెడుతున్నారో ఏమో. అమ్మా, ఆ స్వాతికి ఏమై ఉంటుందంటావు? ఏముంటుంది, నీరసంతో కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటది. దానికి సరిగ్గా అన్నం కూడా పెట్టట్లేదు కదా. కాసిని గ్లూకోజ్ నీళ్ళు ఇస్తే అదే లేచి కూసుంటుంది. ఆ మాత్రం దానికి అంత హడావిడి చేసి దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. అంతేనంటావా? నాకెందుకో అనుమానంగా ఉంది. అనుమానమా? ఏంటి? అది కానీ గర్భవతి అయిందంటావా? ఓసి పిచ్చిదానా, మీ అమ్మంటే ఏమనుకుంటున్నావు? అసలు దాన్ని నా కొడుకుతో సరిగా కాపురం చేయనిస్తేనే కదా అర్ధరాత్రి వరకు ఇంటి పని వంట పని అని మళ్ళీ తెల్లవారి 4 గంటలకు నిద్ర లేవాలి. పైగా దానికి కడుపు నిండా పుష్టిగా భోజనం కూడా లేదు. ఇక ఆ కొద్ది సమయంలో దానికి నిద్రపోవడమే సరిపోతుంది. ఇంకా కాపురం చేయడానికి టైం ఎక్కడిది? అయితే అది కావాలని పని చేయకుండా తప్పించుకోవడానికి నాటకం ఆడడం లేదుగా? అలా నాటకం ఆడితే మాత్రం నేను ఊరుకుంటానా? దాని పప్పులు నా దగ్గర ఉడకవు. ఏంటమ్మా, ఆడపడుచుని పట్టుకొని అది ఇది అంటున్నావు? ఏమమ్మా తిలోత్తం గారు, మీ ఆడపడుచు కూడా మిమ్మల్ని అది ఇది అంటే మీరు బాధపడరా? మీ కూతురికి తప్పని చెప్పాల్సింది పోయి మీరు కూడా మీ కూతురికి వంత పాడతారా? మీ బుద్ధి కాకులు ఎత్తకపోయాయా ఏంటి? ఏయ్, నీ పన్ను చూసుకో, మా జోలికి రాకు. అవును మరి, నా పని నేను చేసుకోపోతే మీరు వచ్చి చేస్తారా ఏంటి? మీ జోలికొస్తే ఏం చేస్తారు? అయినా కరెక్ట్గా చెప్పారు, బురదలో రాయెత్తే మన మీదే పడుతుందని. మీరు బురద అని మీరే ఒప్పుకున్నారు. అయినా కుక్క జోలికి పోయి చక్కదనం ఎక్కిరించుకోవడం అంటే ఇదేనేమో. అంటే మేము కుక్కలం అంటున్నావా? నేనెప్పుడు అన్నాను? ఆ అవకాశం నాకెక్కడిచ్చారు మీరు? మీరే చెప్పుకుంటున్నారుగా. రంగమ్మ, ఏదోలని ఊరుకుంటుంటే నువ్వు ఈ మధ్య మరీ హద్దు మీరిపోతున్నావు. ఊరుకోకపోతే ఏడ్చేస్తారేంటి? ఉప్పు పాతరేస్తారా? పాపం ఆ అమ్మాయి స్వాతి మంచిది కాబట్టి మీరు పెట్టే కష్టాలు చిత్రహింసలు అన్నీ భరిస్తాంది. అదే నాలాంటిదైతేనా ఊరంతా ఉరికించి ఉరికించి బడత పూజ చేసేది. ఆ ఇళ్లల్లో అలాంటి వాటి కోసం ప్రత్యేకంగా రోకల్ బండ సిద్ధంగా ఉంటుంది. ఏయ్, నిన్ను! ఏందమ్మా మీ గదాయింపు? రఘురాం గారి ముఖం చూసి ఊరుకుంటున్నాను, లేకపోతే మీకు ఈ మాత్రం మర్యాద కూడా ఇచ్చుండేదని కాదు. ఒసేయ్ సిరి, నువ్వు ఆగవే, దాని జోలికి పోకు. ఏంటమ్మా, నువ్వు కూడా దానికి భయపడుతున్నావా? అదంతలా రెచ్చిపోతుంటే ఊరుకోవాలా? ఊరుకోకపోతే ఊరేగండి. నీ నోట్లో నోరు పెట్టాను చూడు, మాకు బుద్ధి లేదు. పర్లేదు, ఇప్పుడైనా ఒప్పుకున్నారు. మీకు బుద్ధి లేదనేది అసలు నిజం. ఇప్పుడు మమ్మీ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. దాంతో మనం గెలవలేం. పద లోపలికి వెళ్దాం. దాంతో అనిపించుకోవడం అవసరమా? ఈ బుద్ధి ముందే ఉంటే బాగుండేది కదా. ఒసే రంగమ్మ, ఈరోజు నువ్వు మా బుర్ర తినాలని కంకణం కట్టుకున్నట్టు అర్థమైంది. నోరు మూసుకొని వెళ్ళి నీ పని చూసుకోపో పో. మమ్మీ, గుడ్ న్యూస్, నువ్వు త్వరలో నానమ్మవి కాబోతున్నావు. సిరి, నువ్వు అత్తమ్మవి కాబోతున్నావు.